అష్టాచెమ్మ ఆడుకుంటున్నాం అనుకున్నారా? కాదు. మీకు మన బాడీలో ముఖ్యంగా కిడ్నీ నుంచి యూరిన్ పోసే దారిలో రాళ్ళు ఎక్కడెక్కడ అవుతాయో మీకు చెప్తున్నాను. సో ఇది కుడి కిడ్నీ, ఇది ఎడం కిడ్నీ. ఇలా కిడ్నీలో రాళ్ళు తయారవ్వచ్చు, కిడ్నీ నుంచి యూరిన్ తీసుకొచ్చే ట్యూబ్లో పడిపోవచ్చు, మూత్రాశయంలో రాయి రావచ్చు, యూరిన్ బయటికి వెళ్ళే దారిలో కూడా రాయి రావచ్చు. సో ఇలా ఎక్కడెక్కడ రాళ్ళు తయారవుతాయో దాని ప్లేస్ బట్టి పేషెంట్కి లక్షణాలు ఉంటాయి. అంటే పొట్ట నొప్పి, ఇక్కడైతే పొట్ట నొప్పి, ఇక్కడైతే యూరిన్ పోసే కంప్లైంట్స్, అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడం, నొప్పి రావడం, యూరిన్ ఆగిపోవడం, ఇట్లాంటి లక్షణాలతో పేషెంట్ హాస్పిటల్కి వస్తారు. సో ఈ సైజు రాయి, ఇంత చిన్న రాయి నుంచి ఇంత పెద్ద రాయి కూడా మన బాడీలో ఉండే అవకాశం ఉంది. సో నెగ్లెక్ట్ చేయకుండా మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూరాలజిస్ట్ని కలిసి అవసరమైతే స్కాన్ చేసుకొని ఈ కంప్లైంట్స్ మీరు తగ్గించుకోవాలి.